నమస్కారం. న్యూస్ 21 టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. బాలకృష్ణ వ్యాఖ్యలు బాధాకరం. వంగ గీతా విశ్వనాథ్ వెల్లడి. సీనియర్ సిటిజన్స్ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం హామీ. పెద్దాపురంలో మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ దర్శనం. కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ. లింగ నిర్ధారణ పరీక్షలపై కఠిన చర్యలు. కాకినాడలో 2 స్కాన్ సెంటర్ల సస్పెన్షన్. ఇక డీటెయిల్స్ చూస్తే, పవిత్రమైన దేవాలయం లాంటి శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తప్పుడు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, ఆ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరును కృష్ణా జిల్లాకు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ఆమె గుర్తు చేశారు. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై, అలాగే మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రస్థాయిలో ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ విభాగం ప్రధాన కార్యదర్శులుగా నూతనంగా నియమితులైన చెట్టుబత్తుల నాని మరియు లోడ అప్పలరాజు శుక్రవారం పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగ గీతా విశ్వనాథ్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చెట్టుబత్తుల నానిని, లోడ అప్పలరాజును వంగ గీతా విశ్వనాథ్ ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, ఆనాల సుదర్శన్, గండేపల్లి బాబీ తదితరులు పాల్గొన్నారు. వారికి మనందరి తరపున హృదయపూర్వకంగా ఇద్దరికి మేడం గారు మొత్తం అప్పలరాజు గారు మీరు కూడా రండి. ఓకే రైట్. నియమించుకొని వారందరినీ కూడా సమాయత్తం చేసి ప్రజలకు అండగా ఉండాలనేది మా సంకల్పం. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గతంలో ప్రభుత్వంలో ప్రజలు వెన్నంటూ ఉంది. ప్రజలకు ఏమి కావాలో అవి చేయగలిగింది, ప్రజలకి అండదండలుగా ఉండగలిగింది. 2 సంవత్సరాలు కరోనా ఇబ్బందుల్లో కూడా మరి సంక్షేమం ఎక్కడ వదలకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేయడం జరిగింది. అయితే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోపోగా మిగతా అనేక సమస్యలు, ఒక పక్క విద్యుత్ సమస్య, ఒక పక్క విద్యార్థులకు సమస్య, ఒక పక్క యూరియా సమస్య, ఒక పక్క రైతులకి కొనుగోలు సమస్య, కొనుగోలు కేంద్రాల సమస్య, మద్దతు ధర సమస్య, ఇలా అన్ని రకాల సమస్యలకి ప్రజలు మరి ఇబ్బందులు పడటం జరుగుతుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ సమస్య ఒక పెద్ద సమస్యగా అయిపోయింది. ఇలా ఈ పరిస్థితుల్లో ఒక కాలేజీకి వెళ్తే ఫీజు కడతారా లేదంటే తీసి ఇచ్చేయమంటారా అనే పరిస్థితి. ఒకవేళ పాస్ అయితే కూడా ఇప్పుడు చాలామంది విద్యార్థులు పాస్ అయితే మరి మా సర్టిఫికెట్లు ఇవ్వండి, మేము వేరే పై చదువులకు వెళ్ళాలి లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి రాలేదు, అది కట్టమంటే విద్యార్థి తల్లిదండ్రులు ఇవ్వండి. ఇలా అనేక రకాల సమస్యలు ఉండటంతో పాటు చాలా చోట్ల రాష్ట్రంలో ల్యాండ్ అదేవిధంగా మహిళల మీద అనేక దాడులు, చిన్నారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఏమీ పట్టించుకోరు. సూపర్ 6 అమల్లో కూడా ప్రభుత్వం ఫెయిల్ అవడం జరిగింది. ఇప్పటికీ 6 సిలిండర్లు ఇస్తామని చెప్పి 1 సిలిండర్తో ఆపేయడం జరిగింది. మొదటి 2024 జూన్ నుంచి ఇస్తానన్న పథకాలు 25 జూన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 1-2 పథకాలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అది కూడా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేయటం జరిగింది. ఈ విధంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకోసమే వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేసి రాష్ట్రం వరకు కూడా చేసి ప్రజలు వెన్నంటుండాలి. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఒక్క మాట మీద ఉండి అందరూ కూడా ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా సమాయత్తమై ప్రజల తరఫున పోరాటం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం మీద. మొన్న యూరియా సమస్య వరకు కాకినాడ డివిజన్లో, కాకినాడ కలెక్టరేట్లో జరిగిన యూరియా సమస్య వరకు కూడా ఇప్పటి వరకు ఈ 16 నెలల్లో కూడా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరఫున మరి
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండల కేంద్రంలో దసరా ఉత్సవాల్లో భాగంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటే విధంగా ఘనంగా జరిగాయి. సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో కనిపించే ఈ బతుకమ్మ పండుగను ఆంధ్రప్రదేశ్లో, అందులోనూ అనపర్తిలో నిర్వహించడం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బతుకమ్మ ఉత్సవాలను ఓంశక్తి సత్సంగం వీరులమ్మ పీఠం ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిశక్తి పీఠం మహిళా భక్తులు మీడియాతో మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ఈ సంబరాలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓంశక్తి సత్సంగం వీరులమ్మ పీఠం అధ్యక్షులు మేడపాటి వెంకటరమణారెడ్డి, గొలుగూరి ధర్మారెడ్డి, గొలుగూరి తిరుపారెడ్డి, రామకృష్ణారెడ్డి మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బాగుంది, మీరు నుంచొద్దు మాత్రం కాపడా కానీ బాగుంది ఎక్కేమని చాలా మంది ఎక్కేమని కొద్ది క్రాస్ అన్నీ కాబడుతుంది. జై భవాని. దసరా ఉత్సవాల సందర్భంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మహిళలందరి చేత బతుకమ్మ ఉత్సవాలు చేసుకున్నామండి. ఈ బతుకమ్మ ఉత్సవాలు ఎందుకంటే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయ ఇన్ఛార్జి మేకా లక్ష్మూర్తి ఆధ్వర్యంలో ఈ ప్రజా దర్బార్ జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను దర్బార్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మేకా లక్ష్మణమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఈ వారం 23వ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రజల నుంచి పలు రకాల సమస్యలతో కూడిన అర్జీలు స్వీకరించామని తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ ఎంపీ సానా సతీష్ బాబుకు తెలియజేసి వాటి పరిష్కారానికి త్వరలో చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేకా లక్ష్మణమూర్తితో పాటు న్యూటన్ ఆనంద్, చింతపల్లి అర్జున్ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని నాయకులు తెలిపారు. ఓకే సార్.
గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్బాబు గారి ఆఫీసులో 23వ ప్రజా దర్బార్కి ఈవేళ ఆఫీసులో అనేక మంది అర్జీదారులు ప్రజలు రావడం జరిగింది. ప్రతి శుక్రవారం లాగానే ఈ శుక్రవారం కూడా చక్కగా ప్రజా దర్బార్ జరుగుతోంది. ఈవేళ ఉదయం నుంచి కూడా అర్జీదారులు తమ యొక్క వ్యక్తిగత సమస్యల మీద, సొసైటీకి సంబంధించిన ఇష్యూస్ మీద రావడం జరిగింది. అలాగే కర్మమండలం సంబంధించిన తెలుగుదేశం నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి అర్జీదారుడు కూడా ఇక్కడ జరుగుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆఫీస్ సిబ్బంది అందరం కూడా మేము ఏవైతే సమస్యలు ఉన్నాయో దాని మీద సానుకూలంగా స్పందిస్తూ వాటి వివరణ కోరుతూ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఉన్నాము. అదేవిధంగా నిన్ననే ఎంపీ గారు, రాజ్యసభ ఎంపీ గారు విజయవాడలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉపాధ్యాయుల నియామక పత్రాల్లో ఎంపీ గారు పాల్గొనడం జరిగింది. 16,000 మందికి ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మంత్రులు, అధికారులందరూ కూడా పాల్గొని నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి ఉపాధ్యాయుల ఎగ్జామ్ సంబంధించి ఖరీఫ్ 2025-26 సీజన్కు సంబంధించి రైతు సేవా కేంద్రాల ద్వారా నిర్వహించే ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులు పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి ధాన్యం కొనుగోలు శిక్షణా తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ శిక్షణకు రెవెన్యూ, వ్యవసాయం, సహకార, ట్రాన్స్పోర్ట్ అధికారులతో పాటు జేసీ రాహుల్ మీనా హాజరయ్యారు. జేసీ రాహుల్ మీనా మండల స్థాయి అధికారులకు కింది అంశాలపై అవగాహన కల్పించారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ చేపడతామని, జిల్లాలో మొత్తం 269 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని జేసీ తెలిపారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రతి ఆర్ఎస్కేలోనూ అవసరమైన సిబ్బంది, తేమ శాతం, యంత్రాలు, గోని సంచులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అలాగే రైస్ మిల్లర్ల చేతిలో రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కనీస మద్దతు ధర రైతులకు అందేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి. ఈ పంట నమోదు జిల్లాలో ఇప్పటివరకు 85% ఈ పంట నమోదు పూర్తయిందని, మిగిలిన నమోదును ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని జేసీ అధికారులను ఆదేశించారు. అవసరం ఉండే ఫార్మర్స్ కి రెస్పాన్స్ చూసిన తర్వాత మనం ఇంక్రీజ్ చేయాలి, అది ఇంక్రీజ్ అవుతుంది. సో మళ్ళీ మనకి ట్రైనింగ్ దేని గురించి ఇస్తాము, సో దట్ యూ ఫాలో యువర్ డ్యూటీస్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ డిస్కస్ రియల్ టైం ట్రాకింగ్ అవుతుంది. ఎవరి పర్సన్ రెస్పాన్సిబిలిటీ, దే విల్ బి ద రెస్పాన్సిబుల్ పర్సన్ అండ్ అకౌంటబుల్ ఫర్ దట్. ఉన్నారు, దే విల్ బి మానిటరింగ్, బట్ ఇట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. పాయింట్ ఇస్ మీ పైకి ప్రస్తుతం మనం ప్రతి ఖరీఫ్ టైంలో, రబీ టైంలో రెగ్యులర్గా చేస్తున్నాము. కాకినాడ డిస్ట్రిక్ట్, మన అర్స్వై డిస్ట్రిక్ట్ అన్ని ప్లేసెస్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. లైక్ మనం 3-4 monthsలో ఇది హైయెస్ట్ ప్రయారిటీగా పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్లో కోఆర్డినేషన్తో పాటు సిన్స్ ఇది ఆన్ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క ఫార్మర్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత వీఆర్ ఇట్స్ లాజిస్టిక్లీ కూడా చాలా ఎక్కువగా పెద్ద ఎక్సర్సైజ్. సో we along with the coordination of all the departments, అన్ని departments को common గా sequence wise every schedule పెట్టి రెగ్యులర్ గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత స్టాండర్డ్ SOP గవర్నమెంట్ నుంచి కూడా రెగ్యులర్ గా వస్తుంది. దీంతో మనము ప్రతి మంత్ లో రెగ్యులర్ గా 2-3 times హెడ్ క్వార్టర్ నుంచి రివ్యూ అవుతుంది. తర్వాత మన లెవెల్ లో కూడా వీఆర్ మేకింగ్ షూర్ దట్ ఎట్లీస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, తర్వాత డివిజన్ లెవెల్లో, ప్రతి ఒక్క మండల్ లెవెల్లో సెపరేట్ టీమ్స్ ఫామ్ చేసి కంటిన్యూస్ గా రివ్యూ చేస్తాం. దిస్ ఇస్ ద లార్జ్ ఎక్సర్సైజ్ లాజిస్టిక్లీ మనం చూస్తే, బట్ కానీ ఇది మీ అందరికీ కొంచెం సిన్సియర్ వర్క్ ఇన్ దిస్ ఏరియా, బేసిక్ ఐడియా ఉంది. బట్ స్టిల్ ప్రతి టైం దేర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇష్యూస్ కంటిన్యూస్ గా రిపీట్ కూడా అవుతుంది, దేర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇష్యూస్ ఇంక్రీజ్ కూడా అవుతుంది. దిస్ టైం 2025-26 గురించి మాట్లాడితే దిస్ టైం ప్రొజెక్షన్ ఇస్ గోయింగ్ టు బి మోర్ దెన్ 2 to 3 times ప్రొక్యూర్మెంట్. ప్రొజెక్షన్ లో కూడా మనకి అరౌండ్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే కొంచెం ఏరియా కూడా అరౌండ్ 3,000 acres ఇంక్రీజ్ అయింది. పెద్దాపురంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుగుతున్నాయి. లూథరన్ హై స్కూల్ ఎదురుగా ఉన్న దుర్గాదేవి ఆలయంలో అమ్మవారు 4వ రోజు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవస్థానాన్ని కరెన్సీ నోట్లతో అందంగా, ఆకర్షణీయంగా అలంకరించారు. అమ్మవారిని 200, 100, 50 రూపాయల నోట్లతో చేసిన దండలు, ఆభరణాలతో అలంకరించడం భక్తులను విశేషంగా ఆకర్షించింది. ఈ అలంకరణ కారణంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకరణ సందర్భంగా ఆలయంలో మహిళలచే కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆ పాపలు నీ తీసుకుని 3 సార్లు 3 సొత్తు వేయాలి నాకు లేదా అగ్నితో పోయామే మరొకసారి పాపయో వాక్యతో పోయామే మరొకసారి ఇంకో కృష్ణ పోయామే సభానంతరం ఈ తెలుగు గొప్ప నీళ్ళు శుద్ధ ఆదిత్యం అది అతను దొరికే దొరకలేదు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం గూడెం హుండీ ఇతర ఆదాయాలతో మొత్తం లెక్కించగా 105 రోజులకు 6,31,481 రూపాయల ఆదాయం వచ్చిందని గూడెం సత్యనారాయణ దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటనాల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ మరియు ముఖ్య అర్చకులు రఘుస్వామి, గూడెం దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో వీధి దీపాలు, చెత్త, డ్రైనేజీల సమస్యలు ఉండకుండా చూడాలన్నారు. మంచినీటి సమస్యలు పరిష్కరించాలన్నారు. వర్షాల నేపథ్యంలో చెరువు, కుంటలు, రోడ్లు, కలవర్ట్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు చేయాలని, బతుకమ్మ ఘాట్లను సిద్ధం చేయాలన్నారు. వర్షాలకు శిథిలమైన ఇళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్థితిగతులపై ఆరా తీశారు. పలువురు పంచాయతీ సెక్రటరీలు స్వంత ఖర్చులతో పారిశుద్ధ్య పనులు చేపట్టినట్లు తెలిపారు. ఒక్కో సెక్రటరీ సుమారు 4-5 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే వారిని అభినందించి వారి పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డీఈఓ రాధాకిషన్, తహసీల్దార్ శ్రీనివాస్చారి, ఎంపీడీఓ రఫీకున్నీసా, ఎంఈఓ సత్యనారాయణ, ఎలక్ట్రిసిటీ ఏఈ హైమద్ అలీ, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఎంపీఓ కృష్ణవేణి, ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. ఈ పండుగకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి, మీకు ప్రభుత్వం ఇచ్చిన అనేది తెలుసుకోవడంతో పాటు అదేవిధంగా మనకు మొన్న వరదలు బాగా వచ్చినాయి, వర్షాలు బాగా పడినాయి కాబట్టి ఏమైనా డ్యామేజెస్ ఉంటాయి, కుంటలు, చెరువులు, లేకుంటే తాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు, కరెంటు సమస్యలు, ఇవన్నీ పైన కూడా మరి ఒక అవగాహన రావడానికి, అంటే మేము కూడా రేపొద్దున స్టేట్ లెవెల్ మాట్లాడాలన్నా, మరి కాన్స్టిట్యూన్సీ లెవెల్ మాట్లాడాలన్నా మీ సైడ్ నుంచి కొంత ఫీడ్బ్యాక్ ఇస్తున్నట్లయితే మేము దాన్ని చూసి మాట్లాడడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా హౌసింగ్ కూడా ఏ విధంగా హౌసింగ్ ప్రోగ్రెస్ ఉంది, ప్రోగ్రెస్ లేకపోతే మరి ఏమైనా బిల్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, దానిపైన కూడా తెలుసుకోవచ్చన్న ఆలోచనతో పెట్టాం. మరి ఇప్పుడు రెవెన్యూకి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా మన తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది.
మరి మన స్కూల్కి సంబంధించి కూడా మరి కొన్ని కంపౌండ్ వాల్స్ పడిపోయినాయని చెప్పిండ్రు, కొన్ని కాలేజ్ స్పెషల్ ఆఫీసర్ గారు కాబట్టి వారు కూడా ఇమీడియట్గా ప్రపోజల్ పంపిస్తే NRHSలో శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. చాలా సంతోషం. ఇమీడియట్గా ప్రపోజల్స్ మూవ్ చేస్తాం. మిషన్ మెయిన్ ఏంటంటే గ్రామాల్లో లైట్స్, తాగునీటి సమస్య, డ్రైన్స్, ఈ 3 ఉంటే మన దగ్గరికి ఎవరు రారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఆ మినిమం ఫెసిలిటీస్ కల్పించాల్సినటువంటి బాధ్యత మన పైన. సో మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీకున్నాయి, నేను కూడా బాధపడతాను. ఎందుకంటే ప్రభుత్వం నుంచి నిధులు వచ్చి ఉంటే మరి ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు. అయినప్పటికీ కూడా మీరు ఏంటంటే మరి దాదాపు ఒక్కొక్క పంచాయత్ సెక్రటరీ 4 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ పైన ఉన్నటువంటి సొమ్ములు కూడా గిరి పెట్టుకొని వచ్చి చేస్తున్నారంటే మీ యొక్క కమిట్మెంట్ నిజంగా కూడా చేతులు ఎత్తి నేను నా జోహార్లు మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే గ్రామానికి సంబంధించిన సర్పంచ్ లేకపోవడం వల్ల మీరు బాధ్యత తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికి కూడా కష్టం కాకుండా చూడాలన్న ఆలోచనతో మీరు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మరొకసారి నేను అభినందిస్తా ఉన్నా. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మరి పంచాయత్ సెక్రటరీలో ఉన్నటువంటి మీరు, స్పెషల్ ఆఫీసర్స్గా ఉన్నటువంటి మీరు మరి ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారనేది కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా స్థానిక సంస్థ ఎన్నికలు తొందరలోనే వస్తాయని చెప్పేసి అంటున్నారు. కాబట్టి వచ్చేసి ఏంటంటే మీకు సగం పడే తగ్గిపోతే సర్పంచ్ పైన పడుతుంది అంతా కూడా. కాబట్టి మీ బిల్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను మాట్లాడడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి ఇప్పుడు కొన్ని మాట్లాడేటప్పుడు డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఉండాలి. సో ఇప్పుడు మిషన్ దగ్గర ఆర్డర్ చేస్తూ ఉంటుంది, కరెంటుతో సమస్యలు ఉంటాయి. సో ఇప్పుడు మన PR సమాజంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు భద్రత, భరోసా కల్పించే లక్ష్యంతో రాచకొండ పోలీసులు ఒక ఉన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో గోల్డెన్ కేర్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు నేరేడ్మెట్లోని సిపి కార్యాలయంలో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. వృద్ధులకు సేవ చేయడమే నిజమైన సేవ అని, పోలీసులను మిత్రులుగా భావించి తమ కష్టసుఖాలను పంచుకోవాలని అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కింద తొలి దశలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 47 పోలీస్ స్టేషన్ల నుంచి ఒక్కో స్టేషన్కు 10 మంది చొప్పున 77 పైబడిన 470 మంది వృద్ధులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వారికి కేవలం భద్రత కల్పించడమే కాకుండా వారిలో మనోధైర్యాన్ని నింపడం కూడా ప్రధాన లక్ష్యం. ప్రతి వారం పోలీస్ సిబ్బంది ఈ వృద్ధులను కలిసి వారి బాగోగులు విచారిస్తారు. ఏమైనా సమస్యలుంటే తాము అండగా ఉన్నామనే భరోసా కల్పిస్తారు. వృద్ధులు సులభంగా మోసపోయే అవకాశం ఉన్న సైబర్ నేరాలపై ప్రధానంగా దృష్టి సారించి వాటి బారిన పడకుండా అవగాహన కల్పిస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి సహాయం పొందాలి అనే విషయాలపై మార్గనిర్దేశం చేస్తారు. త్వరలోనే వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు సిపి తెలిపారు. ఒంటరిగా బయటకు వెళ్లాలనుకున్న వృద్ధులకు అవసరమైతే తోడుగా ఉంటామని, పండగల సమయాల్లో వారిని ప్రత్యేకంగా పలకరించి ఆనందాన్ని పంచుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. అక్కడ వచ్చారా? అక్కడ వచ్చారు. మరి వంటలు ఎవరంటారు? ఇస్తాం. పండుగ ఇస్తాం. ఒకసారి మాట్లాడి కళ్ళ డాక్టర్ కండెన్స్లో ఒక మెడికల్ క్యాంప్ పెడతాం. మర్చిపోతాం. ఇట్లా హెల్త్ రిలేటెడ్ కళ్ళు, హెల్త్ రిలేటెడ్ హార్ట్, షుగర్. చేద్దాం. మీ హెల్త్ మంచిగా చేస్తాం. మీకు వచ్చి కలిసి మాట్లాడతాం. మీ గురించి మేము సర్వీస్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం.
దేవీ శరణవరాత్రోత్సవాల్లో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గామాత అమ్మవారు 4గో రోజు భక్తులకు కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి తెలిపారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామస్తుల సహకారంతో ఆలయ ప్రాంగణంలో మహాచండీ హోమం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన పురోహితులు అనూప్ శర్మ ఆధ్వర్యంలో ఈ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా వేలేటి లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ కోరిన కోరికలు నెరవేర్చే కల్పవల్లి కాత్యాయని దేవి లోక కళ్యాణార్థం సకల జనులకు అమ్మవారి కృపాకటాక్షాలు లభించాలని ఈ మహాచండీ హోమాన్ని చేపట్టామని తెలిపారు. హోమంలో పాల్గొన్న భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు చలిమేటి నాగరాజు, ఉపాధ్యక్షులు తమ్మలి రమేష్, కోశాధికారి తిరుమల గౌడ్, ఇతర కమిటీ సభ్యులు సందాలి శివలింగం, రాములు గౌడ్, వీరమల్లు బాలయ్య, వినయ్ గౌడ్, రంజిత్ గౌడ్, చంద్రకాంత్ గౌడ్, శివ, కరుణాకర్, జీపీ స్వామి, పున్న వెంకటేశ్వమి, నాయని వెంకటేశం, గుండు శ్రీకాంత్, నాగరాజు మరియు పలువురు భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దండం శక్తిమసంజనం మదలకం ఘంటాంతరాభాదనం శూలం పాశం దర్శనం ఓం విద్యుద్దామరమ ప్రభాం మృగమనామనలాత్మికాం జగధరాం. అందరూ ఆ చాట హోమగుండంలో వేయగానే గట్టిగా చప్పట్లు కొట్టాలి. వేసిన తర్వాత ప్రపదే ప్రదోదాస్తారోమం చంద్రగోహరస్వా జయ దుర్గామాత నిజాంపేట ఆంజనేయ శివ పంచాయతన ఆలయంలో ఈ సంవత్సరం 21వ సంవత్సర వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు కాత్యాయని స్వరూపంలో దుర్గమ్మ తల్లిని పూజలు అందించుకున్నాం. ఈ సందర్భంగా కోరికలను నెరవేర్చేటటువంటి కాత్యాయని తల్లి కాబట్టి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు పురోహితులు అనూప్ శర్మ హైదరాబాద్ గారి ఆధ్వర్యంలో చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించినాం. ఈ కార్యక్రమానికి మనసా వాచ ఆర్థిక సహాయం నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందని నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి అన్నారు. కొల్చార మండల కేంద్రంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన 25 చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అనారోగ్యం మరియు ఇతర అత్యవసర సమయాల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడే పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఒక వరమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా, మాజీ జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, సర్పంచులు కరెంట్ రాజాగౌడ్, కొమ్ముల యాదగౌడ్, ఎంపీటీసీ సాయిని సిద్దిరాములు, పార్టీ నాయకులు ముత్యంగారి ప్రవీణ్, ఆర్య రవీందర్, గౌరీశంకర్, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి వినాయక్ నగర్ 137 డివిజన్లోని బండ చెరువు దగ్గర బీజేపీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పారెడ్డి పాల్గొన్నారు. సుమారు 200 మంది పాల్గొని భారీ ఎత్తున బతుకమ్మలాడారు. తెలంగాణ ఆడపడుచులు ఆడుకునే అతిపెద్ద పండుగని శిల్పారెడ్డి, రాజ్యలక్ష్మి అన్నారు. వివాహాలు జరిగి అత్తారింటికి వెళ్లిన తర్వాత అక్కాచెల్లెళ్లు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారంతా ఆప్యాయంగా పలకరించుకుని, కలుసుకుని ఆటపాటలతో సంబరంగా జరుపుకునే ఏకైక పండుగని ఆమె కొనియాడారు. బతుకమ్మ పండుగ బతుకునిచ్చి అమ్మవారి పండుగ, తీరొక్క పువ్వులతో గౌరమ్మను పూజించుకుంటూ ఆడుకుంటున్న ఆడపడుచుల పండుగ. ఆడపడుచు దేనికి తక్కువ కాదని, బతుకునిచ్చే శక్తి ఉన్న పండుగని నిరూపించుకునే పండుగని వారు కొనియాడారు. వర్షం వచ్చినా ఇష్టాంగ బతుకమ్మ పండుగ ఆనందంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుధా పటేల్, అడ్వకేట్ ప్రసన్న కుమారి, పలువురు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మేడం ఒక్కరు ఎన్నుకుంటారా మీరు? ఫస్ట్ వన్ కొద్దిగా ఎన్నుకున్నారు మేడం. రైట్, ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక్ నగర్ డివిజన్లో వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజలక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలకి, అలాగే దేవి నవరాత్రుల సందర్భంగా అందరికీ వినాయక్ నగర్ ప్రజలకి, అలాగే ముఖ్యంగా మహిళలకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. తీరొక్క పూలతోని బతుకమ్మని పేర్చి గౌరవమని పూజించి అంగరంగ వైభవంగా 9 రోజులు ఆటపాట. నమస్కారాలు. ఈరోజు వినాయక్ నగర్ బండ చెరువు దగ్గర పెద్ద ఎత్తున బతుకమ్మ ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మా తెలంగాణ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, అలాగే సుధా పటేల్ గారు జనరల్ సెక్రటరీ గారు ఇచ్చేయడం జరిగింది. రాజేందర్ గారు కూడా వస్తున్నామని చెప్పారు. పెద్ద ఎత్తున వర్షం పడుతున్నా కానీ మహిళలు పెద్ద ఎత్తున వినాయక్ నగర్ డివిజన్ నుంచి వచ్చారు. వినాయక్ నగరే కాదు, మల్కాజ్గిరి మొత్తాన్ని నుంచి అందరికీ కూడా ఇన్విటేషన్ పంపించడం జరిగింది. అందరూ కూడా ఇక్కడికే వచ్చి బతుకమ్మ ఆడుకుంటున్నారు. అలాగే మాకు బతుకమ్మ కుంట చాలా బాగుంటుంది ఇక్కడ. లైక్ బతుకమ్మల్ని మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక్ నగర్ డివిజన్లో కార్పొరేటర్ రాజలక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ పండగకి ఈరోజు మహిళలందరూ తరలి వచ్చారు. ముఖ్యంగా నవరాత్రి మరియు దసరా శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ, అలాగే ఈరోజు 5వ రోజు బతుకమ్మ జరుపుకోవడానికి ఇక్కడ వేలాది మంది చాలామంది మహిళలు ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా వర్షం పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎంతో ఇష్టంగా బతుకమ్మ ఆడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు. తీరొక్క పూలతోని బతుకమ్మని పేర్చి గౌరవమని పూజించి అంగరంగ వైభవంగా 9 రోజులు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ, ఆటపాటలతో జరుపుకునే బతుకమ్మ పండుగ అంటే చాలా ప్రత్యేకం. అందులో బతుకునివ్వగలిగే బలం ఉంది కాబట్టి మహిళలకి ఈ పండుగ అంటే చాలా ప్రత్యేకం. సో ఈ సంవత్సరము నరేంద్ర మోదీ గారి ఏదైతే మొన్న GST తగ్గించి ధరలు ప్రజలకు కానీ మహిళలకు కానీ ఎంతో ఉపశమనం ఇచ్చారు. వారు ఈ నవరాత్రి సందర్భంగా మహిళలకు కూడా పెద్ద కానుక ఇచ్చారు. సో దానికి సంబంధించి నిన్ననే నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సద్దుల బతుకమ్మ వరకు కూడా ఈరోజు కూడా మేము చేసుకుంటూనే ఉన్నాము. అయితే ఇక్కడ వినాయక్ నగర్లో మనకి ఇక్కడ బేబీ పాండ్ ఉంది, అంటే బతుకమ్మ కుంట ఉంది. ఇక్కడైతే చక్కగా అమ్మవారిని బాగా నిమజ్జనం అది చేసుకుని కాబట్టి ఇక్కడ బాగుంటుంది అని చెప్పి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము. ఈరోజు ఇంత వర్షం ఉన్నప్పటికీ ఇంతమంది అసలు వచ్చి చక్కగా రంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు బతుకమ్మ వేడుకలు చాలా బాగా జరిగినాయి. అండ్ నేను చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను, ఎందుకంటే మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయిన శిల్పారెడ్డి గారికి, అలాగే మా నేషనల్ కౌన్సిల్ మెంబర్ మన గీతామూర్తి గారు వచ్చారు, మా స్టేట్ జనరల్ సెక్రటరీ మహిళా మోర్చా మా సుధా పటేల్ గారు, అలాగే మా మీనా ఉపేందర్ రెడ్డి గారు వచ్చారు, నేరేడ్మెట్ కార్పొరేటర్ గారు, అలాగే సునీత యాదవ్ వచ్చారు, మౌలాలి కార్పొరేటర్. అండ్ దాంతో పాటు మహిళలందరూ కూడా మన విజయలక్ష్మి గారు, సుజాత, వీళ్ళందరూ కూడా ఇంతమంది వచ్చి ఇంత గ్రాండ్గా ఇక్కడ చేసుకోవడము చాలా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.